ఎన్ని చార్ట్స్ ఉన్నాయో చెప్పండి. మీ రైట్ సైడ్ లో మొత్తం అంత విజువల్ అవన్నీ చార్ట్సే కదా. సో మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్? 10, 15, 20, 25, 30, 35, 36. సో సింపుల్ గా మీరు ఎక్కడి నుంచి లెక్క వేసుకుంటారండి ఎన్ని రోస్ ఉన్నాయి అనేది. సో లెట్స్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ రోకి 6 ఉంటాయి. 12, 18, 24, 30, 36, 42, 43. ఇంకా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దగ్గరగా 1000+ చార్ట్స్ ఉంటాయి. సో 1000+ ఉంటాయి. సో అందులో మనం ఏది యూజ్ చేయాలనేది మన ఇష్టం. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ లో ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే చార్ట్స్ యూజ్ చేస్తాం. 99% ఇక్కడ ఉండే చార్ట్స్ సరిపోతాయి. ఒకవేళ సరిపోనప్పుడు మాత్రం న్యూ చార్ట్స్ అనేది తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ రోజు మీరు ఫస్ట్ గా ఫోకస్ చేయాల్సిన చార్ట్స్ ఏంటి అంటే ఈ ఫస్ట్ 3 rows లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చార్ట్ అనమాట. సో ఓకేనా. 3 rows లో ఉండే ప్రతి ఒక్క చార్ట్ చేయాలి. దెన్ 4th row లో ఉండే చార్ట్స్ కూడా అన్ని ట్రై చేస్తే బెటర్. 5th row కూడా అన్ని. ఓకేనా. ఈ ఆర్ లాంగ్వేజ్ కానీ పైథాన్ లాంగ్వేజ్ కానీ వదిలేసేయండి. ఎందుకంటే మీకు కోడింగ్ లో రాసి చార్ట్స్ క్రియేట్ చేయడం అనేది టైం వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇన్ని చార్ట్స్ ఇచ్చినప్పుడు పైథాన్ లో మీరు అనుకున్న చార్ట్స్ ఏ ఉండవు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 20-25 ఉంటాయి. అవి కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండవు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి కీ ఇన్ఫ్లుయెన్సర్ అని, ఇమేజ్ చార్ట్ అని, స్లైసర్స్ ఉంటాయి. ఓకేనా. ఇలా మనకి మల్టిపుల్ చార్ట్స్ ఉంటాయి. సో అన్ని చార్ట్స్ లో కల్లా మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్ వచ్చి స్లైసర్. సో చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్లైసర్? సో ఇద్దరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. స్లైసర్ అంటే ఏంటి? సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ నేమ్ విన్నారా? స్లైసర్ అనే నేమ్. ఎక్సెల్. సో ఎక్సెల్ లో స్లైసర్ ఎలా క్రియేట్ చేసేవాళ్ళం? షేప్ ఫార్మాట్. షేప్ ఫార్మాట్ లో కాదు, జనరల్ గా ఇది పివోట్ టేబుల్ అనలైజ్. ఓకే. సో ఇప్పుడు పవర్ బిఐ లో స్లైసర్ అలా క్రియేట్ చేయగలమా? చేయలేం. ఓకేనా. సో ఓకే ఓకే మౌని మీరు చెప్పండి, మనకి ఎక్సెల్ లో స్లైసర్ అనేది ఎక్కడ ఉంటుంది? షేప్ ఫార్మాట్. పివోట్ టేబుల్ అనలైజ్ లో ఉంటుంది. షేప్ ఫార్మాట్ లో ఎక్కడ ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ లోకి వెళ్ళాను, ఇదే కదా షేప్ ఫార్మాట్. ఓకే. ఎక్కడ ఉంది ఇదే షేప్ ఫార్మాట్? స్లైసర్. ఓకేనా. సో పివోట్ టేబుల్ క్రియేట్ చేశాక పివోట్ టేబుల్ అనలైజ్ లో వస్తుంది అనమాట ఇలా స్లైసర్ టైం లైన్. ఓకేనా. సో పివోట్ టేబుల్ కి అలా. మరి పవర్ బిఐకి వచ్చేసరికి మీకు స్లైసర్స్ అనేవి సపరేట్ గా ఏమి ఉండదు. ఓకే. అంటే స్లైసర్ అని మీరు పైకి వెళ్ళి ఆప్షన్స్ సెర్చ్ చేసుకుంటే మీకు ఎక్కడ కూడా స్లైసర్ అనే నేమే ఆప్షన్స్ లో ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే చార్ట్స్ లోకి వస్తే ఈ సింబల్, దీన్ని స్లైసర్ చార్ట్ అంటాం. సో అర్థమైందా ఎక్సెల్ కి పవర్ బిఐకి డిఫరెన్స్? సో పవర్ బిఐలో ఏంటి అంటే స్లైసర్ కూడా మీరే క్రియేట్ చేసుకోవాలి. ఎక్సెల్ ఏంటి అంటే ఆటోమేటిక్ అనమాట. మీరు స్లైసర్ లోకి వెళ్ళి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడేమో మీరు ఆటోమేటిక్ గా క్రియేట్ చేయాలి. లెట్స్ టేక్ ఇది నా స్లైసర్. ఓకే. సో ఇప్పుడు స్లైసర్ చార్ట్ దేనికోసం క్రియేట్ చేస్తానంటే లెట్స్ టేక్ కంట్రీ కోసం తీసుకుంటాను అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్లైసర్ అనేది ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ దీని మీద ప్రెస్ చేయండి, యూ కెన్ గెట్ దిస్ స్లైసర్ చార్ట్. ఓకే. సో స్లైసర్ చార్ట్ అనేది వచ్చింది, ఇలా వచ్చింది. ఓకే నైస్. ఇప్పుడు నాకేం కావాలి అంటే దీంట్లోకి కంట్రీ కావాలి. సో నేను కంట్రీ వైజ్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నా కాబట్టి కంట్రీ కావాలి అనుకున్నా. సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి నేను కంట్రీ అనే కాలం ఇచ్చాను. సో దట్ యూ కెన్ సింప్లీ సీ కంట్రీ అనేది వచ్చింది. కాకపోతే పవర్ బై కొద్ది స్లోగా ఉంటుంది. ఓకే. సో కంట్రీ అనేది వచ్చింది. నాకు ఇలా ఒక స్లైసర్ అనేది క్రియేట్ అయింది. బట్ ఎక్సెల్ లో ఏంటి అంటే నేను స్లైసర్ కి నచ్చిన కలర్ ఇచ్చుకుంటాను, అన్ని కూడా డీటెయిల్స్ అన్ని చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఆప్షన్స్ లేవు. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ఈ స్లైసర్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇది విజువల్స్, ఈ బిల్డ్ విజువల్స్ పక్కనే ఉంటది. సో మీరు కొద్దిగా రైట్ సైడ్ చూసారంటే ఫార్మాట్ విజువల్స్ అని ఉంటది. ఒక చార్ట్ పైన పెయింటర్ సింబల్ లాగా బ్రష్ లాగా ఉంటుంది. సో ఈ సింబల్ మీనింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఫర్ ఫార్మాటింగ్ యువర్ విజువల్స్. అంటే మీ విజువల్స్ కి కలర్స్ కానీ ఎడిటింగ్ కానీ చేసుకునేదని అర్థం. దాని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు స్లైసర్ యొక్క సెట్టింగ్స్, హెడర్, వాల్యూస్, సెలెక్టెడ్ ఐకాన్స్ అని ఉంటుంది. సో లెట్స్ టేక్ స్లైసర్ సెట్టింగ్స్ అంటే ఏంటి అంటే స్లైసర్స్ అనేవి ఇప్పుడు ఎలా ఉంది అంటే లైన్ లో ఒక వర్టికల్ లిస్ట్ లాగా ఉంది.
నేనేం చేస్తాను, వర్టికల్ లిస్ట్ తీసేసి టైల్ అని ఇస్తాను. సో దట్ యూ కెన్ సీ ఇట్ విల్ బికమ్ యాజ్ ఎ బటన్స్. లేదు నాకు అంత ప్లేస్ లేదు అనుకుంటే సింపుల్ గా డ్రాప్ డౌన్ అని ఇస్తాను, ఇలా వచ్చింది. సో మీరు ఈ బటన్ ప్రెస్ చేసి డ్రాప్ డౌన్ లా చేసుకోవచ్చు. అంటే ఏంటి, స్లైసర్ ఎలా ఉండాలి అనే దానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐ చూస్ ది టైల్. ఓకే, టైల్ అంటే ఎలానే వచ్చింది అంటే అలా ఏం లేదు, మీరు ఇక్కడ హైట్ తగ్గించేసి విత్ పెంచారంటే ఇలా కూడా వచ్చింది. టైల్ అంటే ఏంటి అంటే మనకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అన్ని ఒకే రోలో కావాలంటే ఒకే రోలో కూడా వస్తుంది. అంటే మనం ఆ టైల్, ఆ స్లైసర్ యొక్క సైజుని బేస్ చేసుకొని టైల్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో స్లైసర్ సెట్టింగ్ అంటే ఏంటి అనేది నాకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పక్కన ప్రెస్ చేసి ఫార్మాట్ లోకి వెళ్తే ఏముంది. ఓకేనా, సో స్లైసర్ మీద ప్రెస్ చేసి వెళ్ళాలి. స్లైసర్ సెట్టింగ్స్ అర్థమైంది. నెక్స్ట్ స్లైసర్ హెడర్ అంటే ఇది కంట్రీ నేమ్ ఏదైతే ఉందో దీన్నే స్లైసర్ యొక్క హెడర్ అంటాం. సింపుల్ గా ఇక్కడికి వచ్చి దాన్ని బోల్డ్ చేసి దానికి ఒక మంచి కలర్ అనేది ఇస్తాం. ఓకేనా, సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. సో దట్ మీరు చూడొచ్చు ఈ స్లైసర్ యొక్క హెడర్ అనేది వచ్చింది. ఓకేనా, సో దాని కింద మీకు బ్యాక్గ్రౌండ్, పెండింగ్ ఐకాన్స్ ఇలా రకరకాలు ఉంటాయి. మీరు దేని జోలికి వెళ్ళొద్దు. స్లైసర్ హెడర్ లో ఓన్లీ గో విత్ టెక్స్ట్. ఓకేనా, సో ఇది క్లారిటీగా మనకి స్లైసర్ టెక్స్ట్ కి ఇచ్చాం. నెక్స్ట్ వాల్యూస్ కలర్ అనమాట. వాల్యూస్ అంటే ఇవి. సో ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా, యూకే వీటినే వాల్యూస్ అంటాం. సో సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే వాల్యూస్ కూడా కలర్ ఇచ్చాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూస్ కలర్ ఇచ్చాం. మేక్ ఇట్ యాస్ బోల్డ్. సైజ్ అనేది పెంచుకున్నాం. ఓకేనా, సో అయిపోయింది. సో స్లైసర్ హెడర్స్ లోకి వెళ్ళి టెక్స్ట్ కలర్ ఇచ్చాను. స్లైసర్ వాల్యూస్ లోకి వెళ్ళి వాల్యూస్ కి కలర్ ఇచ్చాను. నెక్స్ట్ సెలెక్టెడ్ ఐకాన్ అని ఉంటుంది. సో సింపుల్ గా ఏం చేస్తారంటే దీనికి ఏదైనా ఒక కలర్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో ఆ సెలెక్ట్ చేసింది ఆ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, మనం ఇచ్చిన కలర్ లో ఉంటుంది సింపుల్ గా. ఇది సెలెక్టెడ్ ఐకాన్ అంటే అది. లేదు నాకు సపరేట్ కలర్ ఏం అవసరం లేదంటే రీసెట్ టు డిఫాల్ట్ ఇచ్చేయండి. నో ఇష్యూస్. ఫినిష్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే స్లైసర్ కి ఒక హెడర్ కలర్ ఇచ్చాను, వాల్యూస్ కలర్ ఇచ్చాను, రిమైనింగ్ వాటికి కూడా కలర్ ఇచ్చాను. సో సెట్టింగ్స్, హెడర్, స్లైస్, హెడర్, వాల్యూస్ ఈ మూడే యూజ్ చేశాను. నెక్స్ట్ జనరల్ లోకి వచ్చి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్లైసర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చాను. సో మీరు ఇక్కడ 6 ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ గా ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ విజువల్స్ లోకి వచ్చి వాల్యూస్ లోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మీరు కావాలంటే ఇవ్వండి. సో వైట్ వద్దు నాకు ఇదే కావాలి అంటే యూ కెన్ గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ ఇక్కడ నాకు బార్డర్స్ అని ఉంది. ఓకేనా, సో బార్డర్స్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ కి చుట్టూరా ఏదో బ్లాక్ కలర్ లైన్స్ లాగా ఉన్నాయి కదా. సో ఆ లైన్స్ కూడా ఈ కలర్ ఇచ్చేయండి. సో దట్ యూ కెన్ నెవర్ సీ దిస్ లైన్స్. ఓకేనా, సో ఇప్పుడు స్లైసర్ లో మీరు ఏది కావాలంటే దాన్ని ప్రెస్ చేయండి, అది ఎనేబుల్ అవుతా ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్. మళ్ళీ ఒకవేళ స్లైసర్ లో మనం ఎక్సెల్ టైప్ లోనే రిమూవ్ చేయాలంటే పైన ఇక్కడికి వెళ్ళి దీన్ని కొడతాం కదా. సో దీన్నే యూజ్ చేయండి. లేదంటే దీని మీద డబల్ ప్రెస్ చేసిన ఇట్ విల్ వర్క్. ఇది మనకి స్లైసర్ లో ఉండే ఫస్ట్ స్లైసర్ అనమాట. ఓకేనా, ఇలా వర్క్ అయితే ఎనీవే. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక స్లైసర్. ఫస్ట్ ఈ స్లైసర్ గురించి చూసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ బటన్ స్లైసర్, దాని తర్వాత ఇన్పుట్ స్లైసర్, దాని తర్వాత లిస్ట్ స్లైసర్ అని చెప్పి 3 స్లైసర్స్ ఉంటాయి. లెట్స్ గో విత్ బటన్ స్లైసర్. సో ఓకే, దీంట్లో కూడా నేను కంట్రీ అనే ఇస్తాను. సో బటన్ స్లైసర్ అనేది ఇలా వచ్చింది. సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి టైల్ అని ఇస్తే ఎలా వచ్చిందో సేమ్ బటన్ స్లైసర్ విల్ వర్క్ లైక్ దట్. ఓకేనా, సో ఇక్కడ మనకి మల్టిపుల్ బటన్స్ లేఅవుట్ అని ఉంటుంది. సో వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, ఓవర్ఫ్లో ఎంత ఉండాలి, ఇవన్నీ అడుగుతుంది. సో వీటి ఏటి జోలికి వెళ్ళండి. సింపుల్ గా స్లైసర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సింగిల్ సెలెక్ట్ అని ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయొద్దు, సింపుల్ గా ఈ కాల్అవుట్ లోకి వెళ్ళేసి వాల్యూస్ కి, లేబుల్స్ కి కలర్ ఇచ్చేయండి. లెట్స్ టేక్ వాల్యూస్ కలర్ వచ్చి ఇది. సో మేక్ ఇట్ యాస్ బోల్డ్. అయిపోయింది. నెక్స్ట్ కీప్ ఇట్ ఇన్ హారిజాంటల్ అంటే సెంటర్ అలైన్ చేసుకోండి. అయిపోయింది. సో ఇప్పుడు వాల్యూస్ కి కలర్ ఇచ్చేసాం. దాని తర్వాత జనరల్ లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్లైసర్ యొక్క టైటిల్ ఉంది కదా కంట్రీ. సో దానికి కలర్ ఇవ్వడం కోసం ఇక్కడ టైటిల్ లోకి వచ్చాను. మేక్ ఇట్ యాస్ బోల్డ్. సో టెక్స్ట్ కలర్ విల్ బి ఇది. అండ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, సో అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ కాల్అవుట్ లోకి వెళ్ళి వాల్యూస్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఎందుకంటే స్లైసర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రావాలి. సో లెట్స్ టేక్ బటన్స్.
ఓకే. సో ఈ బటన్స్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తాను. ఇది మనకి సింపుల్ గా బటన్ స్లైసర్ అంటే ఇలా వర్క్ అయింది. ఓకేనా. సో జనరల్ గా సో ఎగ్జిట్ అయ్యారా ఎవరైనా? నా నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉండే అందుకే మళ్ళీ రీజాయిన్ అయింది. పర్లేదు. ఓకే. సో ఇప్పుడు మీకు నార్మల్ స్లైసర్ బటన్ స్లైసర్ కి డిఫరెన్స్ అర్థమైందా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ నార్మల్ స్లైసర్ అండ్ బటన్ స్లైసర్? అంటే అర్థమైందా అర్థం కాలేదా? హలో ప్రత్యూషం బటన్స్ అంటే టైల్స్ లాగా ఉంటాయి. టైల్స్. ఓకే. మౌని మీరు చెప్పండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ స్లైసర్ అండ్ బటన్ స్లైసర్? హలో ఒకసారి మీ మైక్ అన్మ్యూట్ చేసి చెప్పండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బటన్ స్లైసర్ అండ్ నార్మల్ స్లైసర్? స్లైసర్ అండ్ బటన్ స్లైసర్ కి నార్మల్ స్లైసర్ కి ఇక్కడ రెండు రాశాం కదా, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది హారిజంటల్ గా ఉంది, వర్టికల్. అలా ఏం లేదు, నేను దీన్ని ఇంక్రీజ్ చేసుకొని దీన్ని కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎలా కావాలంటే అలా నేను స్లైసర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఏ పాయింట్. సో జనరల్ గా బటన్ స్లైసర్ అంటే ఏంటి అంటే స్లైసర్ లో మనం తీసుకునే ఈ టైల్ సెట్టింగ్ బటన్ స్లైసర్ అని అర్థం. సో ఇప్పుడు మనకి రెండు రకాల స్లైసర్స్ అర్థమైనాయి, నార్మల్ స్లైసర్ బటన్ స్లైసర్. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటంటే ఇన్పుట్ స్లైసర్ అంటాం. సో ఇన్పుట్ స్లైసర్ అంటే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం కంట్రీ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. యూకే అని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి, అప్పుడు చూసారా యూకే అనేది వచ్చింది. దీన్ని ఇన్పుట్ స్లైసర్ అంటాం. రియల్ టైమ్ లో దీన్ని ఎప్పుడు వాడతాం ఇన్పుట్ స్లైసర్ ని? లెట్స్ టేక్ నేను ఇప్పుడు వెళ్ళి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ దాంతో పాటు నాకు కావాల్సిన టైటిల్ కలర్ అనేది ఇచ్చేస్తాను. సో మిడిల్ అలైన్మెంట్ టెక్స్ట్ కలర్ విల్ బి దిస్ వన్ అండ్ బోల్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ విజువల్స్ లోకి వెళ్ళి ఇన్పుట్ బాక్స్ అని ఉంటుంది. ఇన్పుట్ బాక్స్ అంటే ఇది. సో దానికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసేయండి. ఓకే. సో అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఈ బార్డర్స్ కావాలంటే కలర్ ఇచ్చేసేయండి, బార్డర్ కలర్ ఇదే. దాంతోపాటు బార్ కలర్ కావాలన్నా కూడా ఇచ్చేసేయండి. ఓకే. సో ఇది నార్మల్గా ఉండేది. దెన్ మనం పైకి వెళ్తే ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. సో టెక్స్ట్ ఏ కలర్ లో ఉండాలి అంటే ఈ కలర్ ఇచ్చి అయిపోద్ది. ఇప్పుడు మీరు యూకే అని సెర్చ్ చేస్తే యూకే గురించి మాత్రమే చూపిస్తుంది అనమాట. దీన్నే మనం ఏమంటాం అంటే ఇన్పుట్ స్లైసర్ అంటాం. సో మీ ఇద్దరు ఎవరైనా చెప్పగలరా రియల్ టైమ్ లో ఇన్పుట్ స్లైసర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ వి యూస్ ఇన్పుట్ స్లైసర్ ఇన్ రియల్ టైమ్. సో ప్రత్యూష మీరు చెప్పండి ఇన్పుట్ స్లైసర్ అనేది రియల్ టైమ్ లో ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకు పర్టికులర్ గా ఏదైనా వాల్యూ ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. ఓకే. ఓకే మౌని ఇప్పుడు మీరు చెప్పండి రియల్ టైమ్ లో ఇన్పుట్ స్లైసర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? స్పెసిఫిక్ డేటా యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు. సో రియల్ టైమ్ లో ఇన్పుట్ స్లైసర్ అనేది ఎంప్లాయీ ఐడి కానీ ఆర్డర్ ఐడి కానీ ఇలా యూనిక్ వాల్యూస్ ఉంటాయి కదా, దానికోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకు దానికోసం యూజ్ చేస్తాము రియల్ టైమ్ లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ కంప్లీట్ గా కావాలి అంటే ఇక్కడికి వచ్చి నేను ఆ ఎంప్లాయీ ఐడి సెర్చ్ చేయగానే అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావాలి. అలాంటి సినారియోస్ లో మనం యూజ్ చేసేదాన్ని ఇన్పుట్ స్లైసర్ అంటాం. ఓకేనా. సో మీరు అలా కాకుండా స్పెసిఫిక్ వాల్యూస్ అంటే ఈ నార్మల్ స్లైసర్సే సరిపోతుంది. ఒక పర్సన్ గురించి కంప్లీట్ అతను ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, అతని వల్ల ఎంత రెవెన్యూ వచ్చింది, మనం అతనికి ఎంత పే చేసాం, మొత్తం డీటెయిల్డ్ కావాలి అన్నప్పుడు మనం యూజ్ చేసేదాన్ని ఇన్పుట్ స్లైసర్ అంటాం. సో రియల్ టైమ్ లోకి వచ్చేసరికి దీన్ని చాలా తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి, అంటే ఎంప్లాయీస్ వైజ్ గా ఎవడు రిపోర్ట్ చేయడం. సో దానివల్ల ఏంటి అంటే దీన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ లో యూజ్ చేస్తాం. ఓకే. సో నో ఇష్యూస్. లాస్ట్ లో మనకు ఉండేది ఏంటంటే లిస్ట్ స్లైసర్ అంటాం. సో ఇప్పుడు మీరు కేటగిరీ అనేది ఇస్తాను, కంట్రీ అనే కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు హౌ ది స్లైసర్ ఏమంటే ఒక లిస్ట్ లాగా వచ్చింది. ఓకేనా. సో ఇట్ విల్ వర్క్ యాజ్ ఎ లిస్ట్. సో ఇప్పుడు లిస్ట్ స్లైసర్ ఎలా అనిపించింది మీకు?
ఒక విధంగా వర్టికల్ లిస్ట్ లాగే ఉంటుంది. సో వర్టికల్ టైటిల్ స్లైసర్ ఎలా అయితే ఉంటుందో లెట్స్ టేక్ దానికి దీనికి డిఫరెన్స్ చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ లోకి వెళ్ళి స్లైసర్ సెట్టింగ్స్ లో టైల్ తీసేసి వర్టికల్ లిస్ట్ ఇస్తాం. సో వర్టికల్ లిస్ట్ కి ఏంటి అంటే ఇక్కడ బాక్సెస్ వచ్చినాయి కదా, ఇక్కడ సర్కిల్స్ వస్తాయి, అదే డిఫరెన్స్ అనమాట. సో దీన్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయం, ఎందుకంటే ఇది కూడా అంత చూడటానికి ఎఫిషియెంట్ గా అంతేం బాగుండదు కాబట్టి. లెట్స్ గో ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, అండ్ దెన్ టైటిల్ కూడా ఒక కలర్ అనేది ఇస్తాను. మేక్ ఇట్ యాజ్ బోల్డ్, హారిజాంటల్ అలైన్మెంట్ అయిపోయింది. సో విజువల్స్ లోకి వెళ్తే మీకు కాల్అవుట్ లో ఉంటుంది అనమాట వాల్యూస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా. సో వాల్యూస్ లోకి వెళ్ళి వాల్యూస్ కి టెక్స్ట్ కలర్ అనేది ఇచ్చేయండి, మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ సింపుల్ గా బటన్స్ లోకి వచ్చేయండి, ఇక్కడ బటన్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కి ఈ కలర్ అనేది ఇచ్చేయండి. ఇది మామూలుగా ఇది మనకు ఉండే 4 టైప్స్ ఆఫ్ స్లైసర్స్. ఇక్కడ మీరు చూస్తే ఇది నార్మల్ స్లైసర్, బటన్ స్లైసర్, ఇన్పుట్ స్లైసర్, దాని తర్వాత మనకు ఉండేది లిస్ట్ స్లైసర్. సో ఈ 4 స్లైసర్స్ అండ్ ఈ 4టికి ఎడిటింగ్ వస్తే సరిపోతుంది. సో రియల్ టైమ్ లో నేను గత 2 years నుంచి కూడా యూజ్ చేసిన ఒకే ఒక స్లైసర్ ఇది. సో నార్మల్ స్లైసర్, దాన్ని అక్కడ టైల్ గా పెట్టుకుని యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, వర్టికల్ లిస్ట్ ఉంటుంది, ఇలా డ్రాప్ డౌన్ ఉంటుంది, దాంతో పాటు టైల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి. అలా నాకు ఈ 3 ఆప్షన్ సపరేట్ గా కావాలంటే యూ కెన్ చూస్ దిస్ వన్. ఇది టైల్ లో వర్క్ అయింది, ఇది డ్రాప్ డౌన్ లో వర్క్ అయింది, ఇది వర్టికల్ లిస్ట్ లో వర్క్ అయింది. సో పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కాకపోయినా ఈ 3 కూడా దీంతో సమానంగానే పనిచేస్తాయి. సో 99% దీన్ని చూస్ చేసుకోండి, 1% లో ఈ రిమైనింగ్ 3 వాడాలి, సరిపోతుంది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే చార్ట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇమేజెస్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమేజెస్? సో ఎవరైనా చెప్పగలరా ఇమేజెస్ అంటే ఏంటి? పిక్చర్స్. ఓకే. సో ఇప్పుడు పిక్చర్స్ అనేవి పవర్ BI లో అవసరమా? టు లుక్ మోర్ అట్రాక్టివ్ మేబీ. సో పిక్చర్స్ అనేవి కూడా పవర్ BI లో చాలా అవసరం. ఎందుకంటే మన రిపోర్ట్స్ అనేవి అట్రాక్టివ్ గా కనిపించడానికి, లేదంటే కంపెనీ లోగో పెట్టడానికి, లేదంటే కంపెనీ CEO ఫోటో పెట్టడానికి, లేదా క్రికెట్ ఎలక్షన్స్ డేటా మీద రిపోర్ట్స్ చేస్తున్నప్పుడు ఆ లేటెస్ట్ ఫొటోస్ పెట్టడానికి, వీటన్నిటికి యూజ్ అయ్యేదాన్ని మనం పిక్చర్స్ అంటాం. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ కాల్డ్ ఇమేజ్. సో మీకు స్లైసర్స్ పక్కనే ఇమేజ్ అని ఉంటుంది. ఎక్సెల్ లో లాగా పైకి వెళ్ళిపోయి సెలెక్ట్ చేయటం లాంటివి చేయొద్దు, ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇలా ఇమేజ్ అని ఇవ్వగానే మీకు ఏమీ రాదు, జస్ట్ ఇలా వచ్చింది అంతే. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్టైల్స్ లోకి వెళ్ళి సో పిక్చర్స్ డిసేబుల్ అయింది, ఒక నిమిషం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. సో ఇమేజ్ జనరల్ అయితే యాక్షన్స్ లోకి వెళ్ళిపోతాం, ఇక్కడ URL ఇవ్వాలి. ఓకే, సో ఇది డిసేబుల్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారంటే జనరల్ గా పిక్చర్స్ లోకి రాగానే యాక్షన్స్ లోకి వెళ్ళొద్దు, సింపుల్ గా స్టైల్స్ లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు ఇమేజ్ అని ఉంటుంది. సో ఇమేజ్ లోకి వెళ్ళి సింపుల్ గా ఇక్కడ బ్రౌజ్ అని ఇవ్వండి. సో బ్రౌజ్ లోకి వెళ్ళిపోయి లెట్స్ టేక్ నాకు ఇక్కడ ఏదో ChatGPT ఇమేజ్ అని ఉంటుంది. సో సింపుల్ గా ఓపెన్ అని ఇస్తాను. సో యూ కెన్ సీ. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ యొక్క ఇమేజెస్ లాంటివి కావాలన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదు, బట్ ఓకేనా? సో పోతా వస్తాం. ఓకే, సో ఈ పిక్చర్ అనేది అంత స్టేబుల్ గా లేదు, బట్ నో ప్రాబ్లం.
సో ఇలా మనం పిక్చర్స్ అనేవి ఇస్తాం. సో ఇంకొకటి ట్రై చేద్దాం. సో ఎలా చేయాలి అనేది ఇంకొకసారి చూద్దాం. సో ఇది ఇలా వచ్చిందంటే అది నా సిస్టమ్ ప్రాబ్లం అంతే. దీని మీదకి వెళ్తున్నప్పుడు ఇలా పోతుందంటే నా సిస్టమ్ స్లోగా ఉంటుంది తప్పితే సో మనం చేసిన విధానంలో మిస్టేక్ ఏం లేదు. లెట్స్ టేక్ ఇప్పుడు నేను సెకండ్ పిక్చర్ అనేది తీసుకుంటాను. సో ఇది సో ఈ పిక్చర్ అనేది జనరేట్ చేస్తాను. యూ కెన్ సీ హియర్. సో స్టైల్స్ లోకి వెళ్ళండి, సింపుల్ గా ఇమేజెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు అప్లోడ్ ఆర్ బ్రౌజ్ అని ఉంటుంది. సో సింపుల్ ఇక్కడ బ్రౌజ్ లోకి వెళ్ళి లెట్స్ టేక్ ఇక్కడ ఇంకోటి ఉంది చాట్ జీపీటీ నుంచి. లెట్స్ టేక్ ఈ పిక్చర్ అనేది ఇస్తాం. సో యూ కెన్ సీ ఓకేనా. ఇలా మనం మన పిక్చర్స్ కూడా చాట్ జీపీటీ పవర్ బిఐ లో యూజ్ చేయొచ్చు. జనరల్ గా ఇది చాట్ జీపీటీ పిక్చర్స్ అని ఎందుకు అంటాం అంటే ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో పైన అవి మనం వేరే యాప్స్ లోకి వెళ్ళి క్రియేట్ చేయాలంటే చాలా కాస్ట్లీ. చాట్ జీపీటీ అయితే ఫ్రీగా చేసేస్తాడు. అదే ప్రాబ్లం, అదే ఇష్యూ. సో ఇలా మనం పిక్చర్స్ కావాలంటే పిక్చర్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం. సో దాన్నే మనం ఏమంటాం అంటే ఇమేజ్ చార్ట్స్ అంటాం. సో ఫస్ట్ మనం స్లైసెస్ చూసాం, నెక్స్ట్ మనం ఇమేజెస్ చూసాం. సో ఇక్కడ ఇమేజెస్ లో ఎడిటింగ్ లాంటివి బ్యాక్గ్రౌండ్ లాంటివి ఏమి ఇవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఇమేజ్ వర్క్ ఇస్తే సరిపోతుంది. సో ఇది ఇంకెలానే వర్క్ అవుతుంది. ఓకే, ఎనీవే నో ఇష్యూస్. ఇది ఫస్ట్ మనం స్లైసెస్ చూసాం, దెన్ ఇమేజెస్ చూసాం. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్స్ మనకి ఏదైనా ఉంది అంటే మ్యాప్ అనమాట. ఓకేనా. సో సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి మ్యాప్ అని రాస్తాను. మనకి ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉంటాయి. సో మ్యాప్, ఫీల్డ్ మ్యాప్, దాని తర్వాత షేప్ మ్యాప్ అని చెప్పి. సో ఈ 3 ఉంటాయి. మీకు రియల్ టైమ్ లో ఏంటి అంటే 3లో ఏది ఇచ్చినా వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మ్యాప్ ఇచ్చి లెట్స్ టేక్ కంట్రీ ఇచ్చాను. సో యూ కెన్ సీ మనకి ఇలా వచ్చింది అనమాట. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఈ మ్యాప్ ఇచ్చి ఫీల్డ్ మ్యాప్ అనేది ఇచ్చి కంట్రీ ఇచ్చాను. సో యూ కెన్ సీ ఇలా వచ్చింది. నెక్స్ట్ నేను మళ్ళీ ఏం చేశానంటే ఈ మ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నేను ఏం చేశాను అంటే కంట్రీ అనేది ఇచ్చాను. సో అంటే యూకే, యుఎస్ఏ ఇలా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏది కూడా నాకు కరెక్ట్ రాలా. సో నాకు ఎలా ఇస్తుందంటే ఇలా ఏదో ఎర్రర్ వచ్చినట్టుగా చూపిస్తుంది. అప్పుడు నేను ఏం చేయాలి, సో ఇప్పుడు నేను మ్యాప్స్ యూజ్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్ గా ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో సింపుల్ గా మీరు మ్యాప్స్ యూజ్ చేయాలంటే సింపుల్ గా ఫైల్లోకి వెళ్తే ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి మీరు సింపుల్ గా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఆప్షన్స్, డేటా సోర్స్ సెట్టింగ్ అని. ఆప్షన్స్ లోకి వెళ్ళండి, పైన గ్లోబల్ అని ఉంటుంది. పైన ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది. ఇది పైన గ్లోబల్ అని ఉంటుంది, కింద కరెంట్ ఫైల్ అని ఉంటుంది. సో లెట్స్ టేక్ గ్లోబల్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళాక ఇక్కడ మీరు చూస్తే మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ అని ఉంటుంది. సో దీన్ని టిక్ పెట్టాకే అది ఎనేబుల్ అవుతుంది. సో ఇది కూడా అంతే, ఆర్క్జిఎస్ ఫర్ పవర్ బిఐ అని ఉంటుంది. ఈ రెండింటికి సింపుల్ గా టిక్ పెట్టండి. మీ దాంట్లో కూడా బై డిఫాల్ట్ ఇవి డిసేబుల్ లోనే ఉంటాయి. సో టిక్ పెట్టి ఓకే కొట్టండి. వన్స్ ఇది రిఫ్రెష్ అయ్యాక మనకి మ్యాప్ చార్ట్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకేనా. యూ క్యాన్ సీ ఇక్కడ నాకు యూరోప్, ఇండియా ఇవన్నీ హైలైట్ అయ్యి ఉంటాయి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఓకేనా. సో ఇది మనకి మ్యాప్ చాట్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రియల్ టైమ్ లో మీరు ట్రై చేస్తే మీ దాంట్లో అసలు ఎనేబుల్ అవ్వదు. హలో, సో సింపుల్ గా ఇది ఎలా చేయాలి అనేది ఇంకోసారి చూద్దాం. మీకు రికార్డింగ్ లో ఉంటది, విజువల్స్ అనే పేరుతో నేను అప్లోడ్ చేస్తాను, బట్ పర్లేదు. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి ఫైల్ లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. గో టు ఆప్షన్స్. ఆప్షన్స్ లోకి వెళ్తే మీకు ఫస్ట్ ఇలా పైన గ్లోబల్ అని, కింద కరెంట్ ఫైల్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో గ్లోబల్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి, నాట్ ప్రైవసీ. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు కింద చూసుకుంటే కస్టమ్ విజువల్స్ కింద ఆర్క్జిఎస్ ఫర్ పవర్ బిఐ, దాంతో పాటు మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ అని ఉంటాయి. దీంట్లో మీరు ఏం చేయాలి అంటే యూజ్ మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ అనేది టిక్ పెట్టాలి. దానిపై కూడా టిక్ పెట్టి ఓకే అనివ్వండి. సో బై డిఫాల్ట్ ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ ఎనేబుల్ కాలేదు అంటే ఆ టిక్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ ని రీస్టార్ట్ చేస్తే దట్ విల్ బి విజిబుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు నార్త్ అమెరికా, యుఎస్ఏ ఇలా నా డేటాలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి, ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా, యూకే, జర్మనీ, యుఎస్ఏ. సో ఇక్కడ మీరు వస్తే ఓకే, ఇది మళ్ళీ పోయింది, మేబీ టిక్ పోయి ఉంటది. ఓకే, సో నో ప్రాబ్లం. ఇది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఒక్కోసారి వెళ్తుంటది, ఒక్కోసారి వస్తుంటది.
మీరు ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే వర్కౌట్ అయింది, లేదు అంటే ఒకసారి రీస్టార్ట్ చేసినప్పుడు మీకు వచ్చేస్తుంది. సో దాంట్లో నో డిఫరెన్స్. ఒకవేళ మీకు ఎక్కడికి వెళ్ళాలి అనేది నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇక్కడ మీకు రాసి ఉంటుంది, గో టు ఫైల్లోకి వెళ్ళాలి, ఓపెన్ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, ఇక్కడ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. దెన్ గో టు ఆప్షన్స్ అని ఉంటుంది, అంటే పైన ఆప్షన్స్ కింద డేటా సెట్టింగ్ అని ఉంటుంది కదా, ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. గ్లోబల్ లో సెక్యూరిటీలోకి వెళ్ళాలి, అక్కడ మనం చూస్తే మ్యాప్స్ గురించి ఉంటుంది అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇలా రిఫ్రెష్ చేయండి. మీకు ఎప్పుడైనా పోతే రిఫ్రెష్ అయితే వస్తుంది, అయినా కూడా రాలేదు అంటే మీకు సిస్టమ్ రీస్టార్ట్ చేశాక వర్కౌట్ అయింది. సో నో ప్రాబ్లం, ఇలా మ్యాప్స్ అనేవి వస్తాయి. సో వన్స్ మ్యాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్స్ ఏంటి అనేది మీరు చెప్పగలరా? సో ఎనీబడి మ్యాప్స్ తర్వాత పవర్ BI లో మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్స్ ఏంటి? కాలం బార్ పై ఓకే, దానికంటే ఇంపార్టెంట్ ఉంటాయి. మనం ఎక్సెల్ లో Table. రిపోర్ట్స్ చేసామా? ఎక్సెల్ లో రిపోర్ట్స్ చేసేటప్పుడు మనం టైటిల్ కింద ఫస్ట్ ఏమి ఇచ్చేవాళ్ళం? KPI. KPI. సో KPIs క్రియేట్ చేయాలి కదా, అవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో అక్కడ KPIs ని మనం ఏమంటాం అంటే సింపుల్ గా కార్డ్స్ అంటాం. సో లెట్స్ టేక్, మీకు KPIs అక్కడ క్రియేట్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు అంటే ఇలా షేప్స్ లోకి వెళ్ళేవాళ్ళు. లెట్స్ టేక్ మనకి ఇన్సర్ట్ లోకి వెళ్ళేవాళ్ళు, అక్కడ మీకు షేప్స్ అని ఉండే, షేప్స్ లోకి వెళ్ళి వాటిలో KPI వాల్యూస్ రాసేవాళ్ళు. బట్ ఇక్కడ మీరు పవర్ BI లో అలా చేయకూడదు, మనకి ఇక్కడ కార్డ్స్ అనేవి ఉంటాయి. సో కార్డు, ఇక్కడ KPI చూడొచ్చు, ఇక్కడ గేజ్ చార్ట్. సో ఇవన్నీ కూడా మనకి KPIs కింద వస్తాయి. అండ్ మ్యాప్స్ లో మనకి అజూర్ కూడా ఉంటుంది, ఇది అజూర్ మ్యాప్స్ అంటాం. సో లెట్స్ టేక్ కంట్రీ అని ఇచ్చేయండి, దీంట్లో కూడా కంట్రీ, లొకేషన్ ఇవి మాత్రం వర్క్ అవుతాయి మ్యాప్స్ కి. అజూర్ అనేది మీకు పవర్ BI లో అకౌంట్ ఉండి మనీ పే చేసినప్పుడే వర్క్ అవుతుంది, బట్ అజూర్ మ్యాప్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ కార్డ్స్ లోకి వచ్చేసరికి మనకు 3 రకాలు ఉంటాయి, కార్డు, KPI, దాంతో పాటు గేజ్ అని. సో కార్డ్ అంటే ఏం లేదు, మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మనం ఎక్సెల్ ఏం చేసేవాళ్ళం అంటే ఇలా కార్డ్స్ అనేవి క్రియేట్ చేసాం, అంటే షేప్స్ క్రియేట్ చేసి ఇలా పక్కన పెట్టి దీంట్లో మనం వాల్యూస్ అనేవి రాసేవాళ్ళం. బట్ ఇక్కడ పవర్ BIకి వచ్చేసరికి మనకు అంత కష్టపడాల్సిన పని లేదు, సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి కార్డు మీద సెలెక్ట్ చేయండి, కార్డ్ అనేది వచ్చింది. సో ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేసి మనకేం కావాలి, టోటల్ ప్రాఫిట్స్ కావాలి అనుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా ఇక్కడ Pలోకి వెళ్తాను, P మీన్స్ ప్రాఫిట్ అని. సో ప్రాఫిట్ కాలం లేదా ఇది, సో ఇక్కడ P అని ఉంది, P అంటే ప్రాఫిట్ అని. ఓకేనా? సో ఆల్ఫాబెట్ వైజ్ లో ఉంటుంది, A to Z వైజ్ లో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ అని ఇవ్వగానే బై డిఫాల్ట్ నాకు సమ్ అనేది వచ్చింది. ఓకేనా? సో మీకు ప్రాఫిట్స్ అని ఇచ్చేది నాకు అర్థం కావట్లేదు అంటే సింపుల్ గా ప్రాఫిట్ డ్రాగ్ చేసి వాల్యూస్ లో ఇచ్చేయండి. యూ కెన్ సి సమ్ ఆఫ్ ప్రాఫిట్స్ అని చెప్పి వాల్యూ అనేది వచ్చింది. నాకు సమ్ వద్దు, యావరేజ్ కావాలి, యూ కెన్ సి యావరేజ్. నాకు యావరేజ్ వద్దు, ఇక్కడే ప్రెస్ చేసి మినిమం కావాలి, యూ కెన్ సి మినిమం అంటే అతి తక్కువ, యూ కెన్ సి మాక్సిమం, సో మాక్సిమం. దాంతో పాటు యూ కెన్ సి డిస్టింక్ట్ కౌంట్. అలా మనకి ఏం కావాలంటే అన్నిటిని కూడా ఇక్కడనే చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఐ విల్ గో విత్ సమ్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సెల్ లో మనం ఏం చేయాలంటే ఆ పివోట్ చార్ట్స్ క్రియేట్ చేసి ఫస్ట్ ఒకదాన్ని తీసుకొచ్చి సమ్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సెలెక్ట్ చేసి దాని తర్వాత దానికి యావరేజ్ ఇచ్చి ఇలా చేసేవాళ్ళం పివోట్ టేబుల్ లైన్ లో. బట్ ఇక్కడ అవసరం అనేది లేదు, మీకు ఏ కాలం కావాలంటే సింపుల్ గా ఆ కాలం ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నాకు క్వాంటిటీ కావాలి, అయిపోయింది. నెక్స్ట్ నాకు లెట్స్ టేక్ మొత్తానికి కలిపి ఎంత డిస్కౌంట్ ఇచ్చానో తెలియాలి. సో డిస్కౌంట్ అంటే D, అయిపోయింది. నాకు ఎంత డిస్కౌంట్ ఇచ్చానో వచ్చింది. సో 67 6,77,000 డిస్కౌంట్ ఇచ్చాను. ఓకే, అయిపోయింది. నాకు నెక్స్ట్ లెట్స్ టేక్ ఏం తీసుకుందాం, ఇప్పుడు క్వాంటిటీ అయిపోయింది. సో కాస్ట్, ఇప్పుడు నాకు కాస్ట్ కావాలంటే మొత్తం ఎంత కాస్ట్ అయింది అంటే 106 మిలియన్. సో కాస్ట్ కి ప్రాఫిట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మొత్తం నాకు ఎంత వచ్చింది అనేది నార్మల్ గా కాస్ట్ అన్నమాట, మనం ఎంత సంపాదించాం దాంట్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ఫాస్ట్ షాప్ పెట్టినప్పుడు నాకు ఈ రోజు సేల్స్ 2000 అయిందంటే 2000 ప్రాఫిట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ మనకి 800 ఎంత పెట్టుబడి పోతే మిగతా 1200 1300 దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్.
అలాగే ఇక్కడ టోటల్ కాస్ట్ అంటే మొత్తం ఎంతకి నేను సరుకులు సేల్ చేశాను, దాంట్లో నా ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత క్వాంటిటీ అమ్మాను, ఎంత డిస్కౌంట్ ఇచ్చాను. ఓకే, వీటిని మనం కార్డ్స్ అంటాం సింపుల్ గా. సో మనం ఎక్సెల్ లో కేపీఐ వాల్యూస్ ఇవ్వడం కోసం యూజ్ చేసే ఆ షేప్స్ బదులు మనం యూజ్ చేసే ఆల్టర్నేట్ అన్నమాట ఈ కార్డ్స్ అనేది. నెక్స్ట్ మనకి కేపీఐ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. దీంట్లో కూడా నేను ఏం చేస్తాను అంటే ప్రాఫిట్ అని ఇస్తాను. సో ముందు ఈ కార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ వీ విల్ గో విత్ ఎడిటింగ్. సో సో ప్రాఫిట్, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ అనేది వచ్చింది. దాని తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఇది ప్రాఫిట్ అనేది ఎలా వస్తుందంటే 4.99K యావరేజ్ లో ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఓకేనా, సో ఇది ఈ చార్ట్ అనేది ప్రజెంట్ పక్కన పెడదాం, దీన్ని ఇప్పుడే వద్దు. అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను. వన్స్ ఈ సైన్ ఇన్ అకౌంట్ అనేది ఈ రోజు మీరు తీసుకుంటారు నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, అది తీసుకున్న తర్వాత మీకు క్లియర్ గా అర్థమైంది. సో ఈ గేజ్ చార్ట్ కూడా ఈ రోజు ఈవినింగ్ క్లాస్ లో చూద్దాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దా చెప్పిన ఈ స్లైసర్ కానీ, ఇమేజెస్ కానీ, మ్యాప్స్ కానీ అండ్ కార్డ్స్ కానీ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కార్డ్స్ కి ఎడిటింగ్ ఎలా చేయాలి? మనకి 4 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక కార్డ్ తర్వాత ఒక కార్డ్ చేయొద్దు, టైం వేస్ట్ అయ్యింది. సో 4 కార్డ్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఫస్ట్ జనరల్ లోకి వెళ్తే ఎఫెక్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ విజువల్స్ లోకి రండి, అన్నిట్లోకి వెళ్ళొద్దు, సింపుల్ గా ఈ కాల్అవుట్ లోకి రండి. డైరెక్ట్ గా కాల్అవుట్ లోకి వచ్చేస్తే కాల్అవుట్ లేబుల్స్, కాల్అవుట్ వాల్యూస్ అని ఉంటాయి. సో ఇక్కడ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని కాల్అవుట్ వాల్యూస్ అంటాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను నెంబర్స్ వరకు కలర్ ఇస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ వరకే కలర్ వచ్చింది, దీన్ని కాల్అవుట్ వాల్యూస్ అంటాం. ఓకేనా, సో ఇలా వచ్చింది. సో కీప్ ఇట్ ఇన్ మిడిల్ అలైన్మెంట్. సో యూ కెన్ సీ మిడిల్ అలైన్మెంట్ లో ఇచ్చేసాం, అయిపోయింది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే కాల్అవుట్ లేబుల్స్. సో లేబుల్స్ అంటే ఏంటి అంటే కింద ఉండే ఈ నేమ్స్ అన్నమాట, సమ్ ఆఫ్ ప్రాఫిట్, సమ్ ఆఫ్ క్వాంటిటీ, ఇవి. సో వీటికి కూడా నేను కలర్ అనేది ఇస్తాను. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా, ఇది. సో కాల్అవుట్ వాల్యూస్ అండ్ కాల్అవుట్ లేబుల్స్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ నాకేం కావాలి అంటే ఇది అయిపోయిన తర్వాత సో వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే కార్డ్స్ లోకి వెళ్ళిపోండి. అంటే కార్డ్స్ పైన కాల్అవుట్ పైన కార్డ్ అని ఉంటుంది, ఈ కార్డ్ లోకి వెళ్ళండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేయండి, అయిపోయింది. పైన మీకు డివైడర్, బార్డర్ అని రెండు ఉంటే వాటిని ఆపేసేయండి. సో దట్ మీకు ఈ కార్డ్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మల్టీ కార్డ్ లోకి వెళ్ళండి, సేమ్ అలానే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి కూడా మీరు కలర్ అనేది ఇవ్వాలి. సో సింపుల్ గా ఇది. దీంతో మనం కేపీఐ కార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంది ఏంటి అంటే స్లైసర్స్, దాని తర్వాత ఇమేజెస్ ఎలా చేయాలి, దాని తర్వాత మ్యాప్స్ ఎలా ఇవ్వాలి, దాని తర్వాత కార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో అజూర్ వాడాం కదా, సైన్ ఇన్ అడుగుతుంది. నెక్స్ట్ కార్డ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి. సో వీటి గురించి చూడండి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఈ ఫస్ట్ 3 rows లో ఉండేది, దాని తర్వాత మనకుండే గేజ్ చార్ట్, దాని తర్వాత మనకుండే టేబుల్స్. దీంతో మనకి విజువలైజేషన్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చింది.